మనం ప్రార్థించి ఎదురు చూసినట్లుగా రాజయ్య గారు మన మధ్యలోకి ఈరోజు వచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. దాదాపుగా ఒక 3 నెలల నుంచి ట్రై చేస్తూ ఉన్నాను దైవ సేవకుల్ని ఏదో ఒక రీతిగా మన మందిరానికి తీసుకొని రావాలని. అనేక సందర్భాల్లో వారి వాక్యాలు విని నేను చాలాగా పురికొల్పబడ్డాను. నాన్న హమ్మింగ్ వస్తుందని తగ్గించినాను. హల్లెలూయా. కొంచెం రివర్బ్ తగ్గించండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా దినాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను వారిని మన మధ్యలోకి తీసుకొని రావాలని. దేవుడు ఈ దినమున అది ఏర్పాటు చేసి ఉన్నారు. ఆమేన్. చాలా బిజీగా ఉంటారు, ఖాళీ ఉండదు, విరివిగా సువార్త చేస్తూ ఉంటారు, చాలా ప్యాషనెట్గా పనిచేస్తారు. ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది వారు ఆలోచన చేయరు. కేవలం దేవుని ఆత్మ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్యం ఏ రీతిగా ఉందో ఆ రీతిగా డెలివరీ చేస్తారు. హల్లెలూయా. అటువంటి అభిషక్తులు మన మధ్యలో ఉండటం మనకు ఆశీర్వాదం. ప్రత్యేకంగా మన మందిరానికి ఎప్పుడు దీపక్ వస్తాడు కదా, దీపక్ ద్వారా వారి పాస్టర్ గారిని నేను 2 సంవత్సరాల నుండి వారి ప్రసంగాలు వింటూ ఉన్నాను. ఈరోజు దీపక్ ద్వారా వారి యొక్క అపాయింట్మెంట్ దొరికింది. వారు ఈరోజు మనకి ఇచ్చి ఉన్నారు. దేవుడికి సమస్త మహిమ కలుగునుగాక. ఈరోజు నేను వాక్యం కొరకు ఎదురు చూస్తున్న వారందరూ హల్లెలూయా. సమయం పరిశుద్ధ ఆత్మదేవుని కనుక బిగ్గరగా స్తోత్రాలు చెబుతూ చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దామా? మన ప్రభువును గణరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ప్రభునామానికి స్తుతులు, స్తోత్రాలు. దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. నన్ను ప్రేమతో అన్నోళ్ళు ఇక్కడికి ఆహ్వానించారు. మరి దైవజనునికి, పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. సంఘానికి ఇంకా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. అన్నగారు చెప్పారు కదా, కొంచెం ఫోర్స్ ఎక్కువగా ఉంది, అనేక ఫ్యాన్లు ఉన్నాయి. ఇదొకటి ఈ 2 ఆఫ్ చేస్తే నన్ను సరిపోద్దామని చూద్దాం. మరి దీపక్ ద్వారా మేము ఇక్కడికి రావడానికి ప్రభువు సహాయం చేశారు. దీపక్ రాజు గారి యొక్క అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, అమ్మమ్మ గారు, వాళ్ళ చెల్లాయి, తన స్నేహితులందరూ, మళ్ళా మా హోమ్ నుండి కూడా కొంతమంది బిడ్డలు, మా బిడ్డలందరూ వచ్చారు. చాలామంది వచ్చారు. మిమ్మల్ని అందరిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇక్కడే మేము కాసేపు ఆగి వచ్చాం. మా ప్రిన్సిపల్ గారు, వారి హస్బెండ్ కూడా ఇక్కడే ఉండడం వల్ల మేము కొంచెం అటు కూడా వెళ్ళొచ్చాం. సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే 2 ప్రధాన కారణాలు. ఒకటి, నిజదేవుణ్ణి, రక్షకుణ్ణి తెలుసుకున్న మనలను మనమే దైవ సన్నిధిలో దైవ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా కాపాడుకుంటూ ఎదుగుచూ ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నాం. మనం ప్రభువా, నాకు ఎట్లాగైనా పరలోకం కావాలి, నీ రాజ్యము నుండి నేను దూరము కాకూడదు. రోజు దీనికి మనం సిద్ధపడుతున్నాం. ఒకటి. రెండవ ప్రధాన కారణం,
నేను ఒక్కడనే పరలోకానికి వెళ్ళడం కాదు, నాతో పాటు ఉన్న వారందరూ పరలోకానికి వెళ్ళాలనే మంచి మనసు ఉండడంతో మనం ప్రభువుని గురించి ఇతరులకు చెప్తున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? కొంతమంది, అందరు కాదులే, మనం ఏదో మతాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటున్నాం. అసలు మనకు మతమే లేదు, మనకున్నదల్లా ప్రభువే. ఆమేన్. మతము అనే పదం అపవాది తెచ్చిపెట్టాడు. దేవునికి బదులుగా, దైవ చిత్తానికి బదులుగా డూప్లికేసీ, ఇది ముందు నుంచి వాడడం మొదలుపెట్టారు. బైబిల్లో కూడా ఆయా సందర్భాల్లో వాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే కారణం మనుషులు అప్పటికే వాడడం మొదలుపెట్టారు కాబట్టి. అంతే తప్ప మనం ఏమీ మతంలో లేం, మనం ప్రభువులో ఉన్నాం. మనం ప్రభువులో ఉన్నామంటే మనకు పరలోకం ఉంది. మన ఒక్కరమే వెళ్ళడం మనకు న్యాయం కాదు, ఇష్టం కాదు. కాబట్టి మనతో పాటు అనేక మందిని నిత్య జీవానికి తోడుకొని వెళ్ళాలనేది ప్రార్థన. హల్లెలూయా. మనం ఒక్కరమే కాదు పరలోకానికి పోయేది, అనేక మందిని తీసుకొని పోవాలని ఎలా అనుకుంటున్నామో, వాడున్నాడే దయ్యం, అపవాది, దుష్టుడు, సాతాను, చెప్పండి కొన్ని పేర్లు, బయల్జెబూలు, లూసిఫర్. వాడేమో నేను ఒక్కడనే కాదు నరకానికి పోయేది, నాతో పాటు అనేక మందిని తీసుకొని పోతానని వాడు కూర్చున్నాడు. ఇప్పుడు వాడికి మనకు ఫైట్ జరుగుతుంది. ఈ మీటింగ్ ద్వారా అనేక మందిని మనం ప్రభువులోనికి నడిపించే పనిలో మనముంటే, వాడి పనిలో వాడుండి అనేక మందిని నరకానికి ఈడ్చుకొని పోయిన పనిలో వాడున్నాడు. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, 2 తిమోతి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక. యు ఆర్ యాక్టింగ్ లైక్ బేబీసా? తీసారా? 1వ అధ్యాయం 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన క్రియలను బట్టి కాక అనందరూ. ఏటది? రక్షణ, పరలోకం, నిత్య జీవం, మోక్ష భాగ్యం మన క్రియలను బట్టి కాక. లోకం ఎక్కడ ఇరుక్కుపోయింది? లోకం ఎక్కడ ఇరుక్కుపోయిందంటే, ఏదో ఒకటి చేసి పరలోకంలో పడే పనిలో ఉన్నారు. ఎట్లా? అమ్మోళ్ళు, వృద్ధులు ఉన్నారే, ఎక్కడన్నా భర్త లేని బిడ్డలుంటే వాళ్ళని చూసుకుని వాళ్ళకి ఏదన్నా చీరలు ఇచ్చి, వృద్ధులకి ఎక్కడ పడదామని చెప్పండమ్మా? పరలోకంలో పడదామని. ఎట్లాగంట? చీరలు ఇచ్చి. ముగ్గేస్తారు తెలుసా మీకు?
ముగ్గు ఎందుకు వేస్తారో తెలుసా? 2 కారణాలతో. ఒకటి, దయ్యాలను పిలవడానికి. రెండవది, ముగ్గు ఎందుకు వేస్తారంటే ముగ్గులో బియ్యపు పొడి చేసి, నూకలు చేసి, బియ్యపు పిండికి అలా వేస్తే చీమలు వచ్చి వాటిని తీసుకుపోతే చీమల కడుపు నింపితే ఏమొస్తుందని? పుణ్యం వచ్చి అమాంతంగా పరలోకంలో పడతామని. ఇలాగ మనుష్యుడు రకరకాలైన పనులు, అన్ని దానముల కన్నా అన్నదానమే గొప్ప అని మమ్మల్ని కాపీలు రాయించారు చిన్నప్పుడు. చూసారా? అంటే భోజనం పెట్టి చెప్పట్లేదు మీరు పరలోకంలో పడదామని. బైబిల్ దానికి ఒప్పుకోవట్లా. మానవుని యొక్క క్రియలు దేవుని నీతిని నెరవేర్చలేవు. మనుషుని యొక్క నీతి దేవుని రాజ్యానికి చేర్చలేదు. అందుకే అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఒక్క మాటతో కొట్టేశాడు. ఏమన్నాడు? చెప్పండి, చెప్పండి, మళ్ళా చెప్పండి, మళ్ళా చెప్పండి, అందరూ చెప్పండి. మన క్రియలను బట్టి. ఇట్లా మనం సంఘంలో సిద్ధాంతాన్ని బాగా నూరిపోయాలి. మన క్రియలను బట్టి కాక. పరలోకానికి మన క్రియలు ఏమాత్రము కూడా తీసుకొని వెళ్ళడానికి సరిపోవు. మనం ఎంత మంచి పని చేసినా మనుష్యుడు నరకానికే తప్ప మోక్షానికి వెళ్ళే మార్గమే లేదు. అందుచేత దేవుని అవసరత మనకు పడింది. హల్లెలూయా. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం. రక్షణ భాగ్యం అనేది దేవుని యొక్క చిత్తం. రక్షణ అండి చాలా పెద్ద వ్యవహారం. ఈ లోకంలో మనం ఎన్నాళ్ళు బ్రతుకుతాం చెప్పండి? నరుని ఆయువు ఓకే, కానీ ఇంకోటి చెప్పండి. నరుని ఆయువు 70 ఏండ్లు, అధిక బలమున్న ఎడల 80 అన్నాడు. 80 ఏంటి ఏమా? మనకు ఇచ్చింది 70 అంట. ఇంకా హార్లిక్స్, బైబిల్లో చెప్పిన మాట అధిక బలం అంటే గారు. అధిక బలం ఊరిని వస్తుందా? కోడిగుడ్లు, చపాతీ మీద చపాతీ. అధిక బలం బక్కపీసులాగా ఉంటే అని బైబిల్లో ఎక్కడా లేదు. బలములో కూడా కొంతమందికి అధిక బలం. నరుని ఆయువు 70 ఏండ్లు, అధిక బలమున్న ఎడల ఇంకొక 10 పెంచాడు. స్తోత్రం. ఆ తరువాత అయినా మనం వెళ్ళిపోవాల్సిందే. బాగా చెప్తున్నారు ఎవరో ఇక్కడ. ఆ తరువాత అయినా వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. ఎన్ని బిళ్ళలు మింగినా, ఎంత జాగ్రత్తగా షుగర్ ట్యాబ్లెట్లు, బీపీ ట్యాబ్లెట్లు వాడినా, కొంతమంది కర్ర ఒకటి వేసుకుని మార్నింగ్ బయలుదేరుతున్నారు. దేనికంట? కుక్కలను కొట్టడానికి. కర్ర దేనికనంటే కుక్కల మీదకి రాకుండా వాకింగ్ చేయడానికి. వాకింగ్ చేసినా, జాగింగ్ చేసినా, జోకింగ్ చేసినా, ఏకింగ్ చేసినా 70, 80, కొద్ది మందికి మహాకృప 90, ఇంకా బాగా వెళితే 100. కానీ ఏదో ఒక రోజున వెళ్ళిపోక తప్పదు. ఈ కొద్ది సంవత్సరాల కొరకు, సచ్ ఎ షార్ట్ లైఫ్, మనం ఎంత చదువుతున్నామో, మనం ఎంత పరుగులెడుతున్నామో, జీవితంలో పోరాడుతున్నాం. నేను వచ్చేటప్పుడు ఇంకొంచెం ముందు బయలుదేరే అవకాశం ఉంది. కానీ ఓ మామగారు, అయ్యా పొద్దున మీరు అటు వెళ్ళటంలోనే నేను ఇటు వచ్చా, నరసంపాలెం నుంచి అంటాను. చూసారా? మేము పొద్దుటే 6ంటికి వెళ్దాం అనుకున్నాం. నేను ఈరోజు లేవలేకపోయాను. రాత్రి కూడా లేట్ అయింది. మాకు రాత్రి 1 గంట దాకా పాస్టర్స్ మీటింగ్ జరిగింది. తర్వాత కూడా పెద్దగా పండుకోలేదు, లేట్ అయిపోయా. 7ంటికి లేచి బిడ్డలందరినీ సరిచేసి
త్వరగా వెళ్ళేవరకు 7:30, 8 అయిపోయింది. 8 గంటల నుండి 5 గంటల వరకు మవ్వ హై స్కూల్లో పిల్లలు పని చేస్తూనే ఉన్నారు. క్లీనింగ్ పెట్టాం. సరే, మళ్ళీ ఎక్కడో బ్యాంక్కి వెళ్ళాల్సి అదరా పరిగెత్తుకొచ్చి మళ్ళీ అక్కడొచ్చి మళ్ళీ వెళ్ళి హై స్కూల్కి చూసి వచ్చా. అయ్యా, నువ్వు అటు వెళ్ళడంలోనే ఇటు వచ్చానని చెప్తుంది మా అమ్మగారు. వినయ్యా, నా మాట వినంటాను. వినడానికి వెళ్ళా. మరి నోట్లు డబ్బులు ఇచ్చాను బాబు, నోట్లు ఆడు ఇవ్వట్లేదయ్యా, కొంచెం ఏదన్నా చేసి పెట్టవు. ఏం చేసి పెట్టాలి? ఆవిడ చిలకంతా ఎందులో ఉంది? ఈ నోట్లలోనే ఉంది. ఇప్పటికే ఆవిడకి ఒక 75 ఏళ్ళు ఉన్నాయి. అధిక బలం ఉంటే ఇంకొక 5 ఉన్నాయి. ఈ 5 ఏళ్ల కొరకు ఇప్పుడు ఎంతో వెంపర్లాడుతుంది. షార్ట్ లైఫ్ కొరకు మనుషులు ఎన్ని పుస్తకాలు చదువుతున్నారో, మనుషులు సమయం అంతటిని కేటాయిస్తున్నారు, ధనమంతటిని దేని కొరకు కేటాయిస్తున్నారు? ఈ చిన్న లైఫ్ కొరకే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దీని తరువాత ఇంకొక జీవము ఉంది, దీని తరువాత ఇంకొక లైఫ్ ఉంది. నీవు కన్ను మూసిన తరువాత నిత్య జీవమా, నిత్య నరకమా, పరలోక రాజ్యమా, నరకమా అనేది ఉంది. దాని మీద నీ దృష్టి ఏమన్నా ఉందా? దాని కొరకేమన్నా అసలు నువ్వు ఆలోచన చేస్తున్నావా? దాని కొరకేమైనా పుస్తకాలు అసలు రాయబడ్డాయా? మీరు 1వ తరగతి నుంచి ఇంతంత పుస్తకాలు, అంతంత పుస్తకాలు, ఇంతంత పుస్తకాలు. ఇప్పుడు 1వ తరగతి నుండి ఏమంటారు, ఇంజనీరింగ్ వరకు చదివిన పుస్తకాలన్నీ పోగేస్తే చెప్పండి, ఏడీ నిలిపాడా? దీంట్లో మస్తున్నాడు ఇందాక ఒక ఆయన. చెప్పండి. ఇదిగో ఎంత ఎత్తు కంటే ఇంకా ఎత్తయ్యేటట్లుగా ఎన్ని పుస్తకాలు చదివారు? ఇన్ని పుస్తకాలు చదివారు. ఈ పుస్తకాలన్నీ దేనికోసం చెప్పండి? ఈ ఈ ఈ లోకంలో ఉండే 70 ఏళ్ల కోసం. ఆ 70 ఏళ్ళలో కూడా మాకేమో 50 అయ్యే పోయినాయి. ఏమండి అయ్యారు? ఇంకా అయ్యగారికి ఇంకొంచెం ఎక్కువ అయినాయేమో. ఇంకెంత ఉంది చెప్పండి అమ్మా. ఇప్పుడే వచ్చేటప్పుడు పాస్టర్ గారు చెప్తున్నారు, ఇంకో పాస్టర్ గారు వెళ్ళి అడిగారంట, ఆ స్థలం ఏదన్నా అవకాశం ఉంటే మాకు రాసేయండి అన్నాడంట. మిషన్ స్థలం మాకు ఇచ్చేయండి, ఎంతో కొంత ఇస్తాలన్నాడంట. ఆయన వాళ్ళు చచ్చిపోయాడు. ఏం చేసుకుంటాడు? నీ జీవితం ఈ లోకం దాటిన తర్వాత అసలైన రాజ్యం ఉంది. దాని కొరకు ఏదైనా ఒక పుస్తకం చదివావా? దాని కొరకు ఎప్పుడైనా ఆలోచన చేసావా? అసలు పరలోకం కొరకు బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పరలోకం కొరకు బ్రతకాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకం కొరకు చేసే పనిలో నీవేదైనా ఉన్నావా లేదా? ఇక్కడ అన్నాడు, తన స్వకీయ సంకల్పం. దేవునికి ఒక సంకల్పం ఉందంట. గాడ్ హ్యాస్ ఏ ప్లాన్, గాడ్ హ్యాస్ ఎటర్నల్ ప్లాన్. దేవునికి ఒక పెద్ద సంకల్పం ఉంది మన ఎడల. ఇందాక అయ్యగారు చెప్పించారు, అట్లా చెప్పిస్తే బాగానే ఉంటుంది. కొంచెం కెమెరా అటు ఇటు తిప్పుతావుగా, పర్లేదుగా, రైట్. మన ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మీ అందరి జీవితాల ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నా జీవితం ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మనం దేవుని ప్రణాళికను కనుగొని ఆయన ప్రణాళిక చొప్పున పోవాలనే ప్రయత్నం చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. అట్లాగా దేవుని పనిలో ఉండాలి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి. ఏ కాలమునంట? ఇప్పుడప్పుడు కాదు. నిన్నగాక మొన్న వచ్చిందని ఒకడు, 2000 సంవత్సరాల క్రితం వచ్చిందని ఇంకొకడు, బ్రిటిష్ వాళ్ళు తెచ్చాడని ఇంకొకడు,
చెప్పట్లేదు. నడమంతరంగా వచ్చిందని కొంతమంది రకరకాల మాటలు మాట్లాడుతున్నప్పటికీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నిక్కచ్చిగా ఏం చెప్తుందంటే అనాది కాలముననే అనండి అందరు. మన కొరకు దేవుడు ఎప్పుడు ప్రణాళిక చేశాడంట? నీ కొరకు దేవుడు ఎప్పుడు ప్లాన్ చేశాడంట? చూసారా? ఎప్పుడన్నా విన్నారా? ఆది యందు దేవుడే యేసని, అనాది యందు సృష్టికర్త ప్రభుడని, సర్వమునకు ఆధారభూతుడని, సర్వమునకు ఆధారభూతుడని, సకల మహిమ తేజో పంతుడని, సకల మహిమ తేజో పంతుడని, స్తుతి గీతం పాడన యేసుకు, మహిమపరచుచు ప్రభు యేసుని, స్తుతి గీతం పాడన యేసుకు, మహిమపరచుచు ప్రభు యేసుని. హల్లెలూయా. నేను చెప్పింది చెప్పండి. ఆది అనాది చెప్పండి అమ్మా. మా చిన్నప్పుడు బడిలో వాళ్ళు ఏం రాశారంటే టీసీ మాస్టర్ గుర్తుందో లేదో, మీరు అక్కడ మీరు చదవలేదు సిబిసిఎన్సీలో మేము చదివంగా. ఆ మాస్టర్ ఏం రాసేవాళ్ళు అంటే ఆది ఆంధ్ర డాష్ అని రాసేవాడు. ఆది ఆంధ్రులం అంట మనం, ఇప్పుడు వాళ్ళం కాదు. ఆది ఆది కాండమా, ఆది ఆది అనాది రెండు ఉన్నాయి బైబిల్లో. చెప్పండి. ఆది బైబిల్లో మొదటి అధ్యాయం ఆది కాండం మొదటి వచనంలో ఏమని రాయబడింది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అమ్మ అర్థమైందా? ఆది యందు సృజించాడు, కానీ ఇంకా అనాది యందే దేవుడు ఉన్నాడు. ఆది కన్నా అంటే భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు ఉన్నాడు. స్తోత్రం. అనాదిలోనే దేవుడు మన కొరకు ప్రణాళిక చేశాడు. స్తోత్రం. అందుకేమన్నాడు ఇక్కడ? అనాది కాలముననే. ఎవరిలో అంట? మన రక్షణ ఎవరిలో పెట్టాడు? మన చిలక ఎవరిలో ఉంది? మన ప్రాణం ఎవరిలో ఉంది? ప్రభువులో ఉండాలి. చచ్చిపోయినాక కూడా మన యొక్క సమాధి మీద నుండే రాతి మీద ఏముండాలో తెలుసా? ఇతడు ప్రభువునందుండి మృతి పొందాడని రాయబడాలి. ఎట్లాగా? ప్రభువునందు లేకుండా మృతి పొందితే ఉత్తిదే. సుఖమేమి? ఎక్కడ ఉండాలి? ప్రభువునందు ఉండాలి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడదిగో నూతన సృష్టి. ప్రభువులో ఉన్నవా? ఏమా లేవా? కొంతమంది ఏంటో ఊరికినే డ్యాన్స్ ఆడుతున్నారు. ఇది పండగకు వస్తారు వాళ్ళు. పండగకు వస్తే ఇక చూడండి, మనం అమ్మో అమ్మగారు అసలు పండగ రావడమే గొప్ప బాగే. మీరేం కంగారు పడమాకండి, ఈరోజు పండగంతా నేనే చేస్తా. మీకు పలావా పెట్టిస్తా, పల్టీలు కొట్టిస్తా, బిర్యానీ ఖర్చంతా నాదే అంటే ఇక అమ్మో, ఇక అయ్యగారులు అనుకుంటారు ఇక అమ్మో అసలు ఆవిడ రావడమే గొప్ప భాగ్యం. సత్య నరకంలో పడతావు వేషాలు అయ్యాక. నీ రూపాయి నీతో పరలోకానికి రాదు. రక్షణ పొందు, బాప్తిస్మం పొందు, ప్రభువుని తెలుసుకో. ప్రభువులో లేకుండా నువ్వు కన్ను మూసావో, పాస్టర్లందరిని కూర్చోబెట్టి ప్రార్థనలు చేపించినా చెప్పండి ఏంటో కొంతమందికి అసలు ఏమీ తెలియచావదు. వీళ్ళ ఫోటో వేసి రాస్తున్నారయ్య గారు ఫలానా వారు ప్రభువునందు మృతి చెందెను, అంతవరకు ఓకే. కిందన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము భగవంతుని. నువ్వు చేరిస్తే అక్కడ అవుద్దా? అసలు దానంత ఫూలిష్ స్టేట్మెంటు చెప్పండి మరొకటి లేదు. పరలోకములో ఒక వ్యక్తి సమాధానంతో శాంతితో ఉండాలంటే
అతడు ఇక్కడ ఉండగానే ప్రభువులో ఉండాలి, రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందాలి, నిత్య జీవానికి అర్హునిగా ఉండాలి. హల్లెలూయా, ఆమేన్ అనండగానే గట్టిగా పట్టుకోండి విషయాలు. మళ్ళా చదువునాను మొదటి నుండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి. ఈ రాత్రి దైవజనులకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసులకు నేను గుర్తు చేస్తున్నాను. మనం ప్రభువును నమ్మామంటే మన గొప్ప కాదు, ఇది దేవుని సంకల్పం. మనం ప్రభు సేవలో ఉన్నామంటే మన తలాంతు కాదు, ఇది దేవుని సంకల్పం. మనము దేవుని కృపలో పాడుతున్నామంటే ఇది మన గొప్పతనము కాదు, ఇది దేవుని సంకల్పం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకంటే అనుగ్రహమునిచ్చాడంటే. స్తోత్రం. యేసు ప్రభు ద్వారా ఏమివ్వబడింది మనకు? చెప్పండి అమ్మా. అనుగ్రహం అనే పదం ఎక్కడ వాడతాం? చాలా గొప్ప అవకాశం దొరికితే అయ్యా అనుగ్రహం, దైవానుగ్రహం, దైవానుగ్రహం అంటానికి వాడతాం. అనుగ్రహం. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ లైఫ్. క్రీస్తు యేసునందు నీకు రక్షణను అనుగ్రహిస్తున్నాడు. పేదోన్నో, దున్నపోతునో, మగపిల్లోన్నో, ఆడపిల్లోన్నో, కోడలనో, కూతురునో, ఈ గోల కాదు, అవన్నీ ప్రభు ఇచ్చేస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి. రాత్రి నాకు ప్రభు రాజ్యం కావాలి, నేను రక్షణ పొందాలి, నేను నిత్య జీవములో ఉండాలి, నేను యేసయ్యను చూడాలి, నేను నిత్య జీవాన్ని పొందాలి. ఈ పనిలో ఉండండి. మిగిలిందంతా గూడ్సు రైలు అంట. రక్షణే ఇంజను. అసలు ఇంజన్ ఉందనుకో చెప్పరేంటమ్మా? చెప్పు. రాజ్యలక్ష్మి, రాజ్యలక్ష్మేనా, రాజేశ్వరి చెప్పమ్మా. ఇంజన్ కనుక ఉందనుకో పెట్టి తగిలిస్తాడంట దేవుడు. స్తోత్రం. మా చిన్నప్పుడు అయ్యగారు మేము ఐపీసీ కన్వెన్షన్కి వెళ్తే అప్పుడు మనం జీవితానికి ట్రైన్ ఎక్కడం కాదు, అసలు చూసిన అనుభవమే లేదు. ఇక ఎప్పుడన్నా విజయవాడ ఐపీసీ కన్వెన్షన్కి వెళ్ళడానికి మా అమ్మగారికి అప్లికేషన్ పెట్టుకోవాలి సంవత్సరం ముందే. అమ్మా నేను ఈ సంవత్సరం ఐపీసీ మీటింగ్కి వస్తా, పెద్ద మహాసభలకు వస్తామంటే అమ్మ అనేది నిరుడే కదా నువ్వు వచ్చిందే, మళ్ళీ ఎంతలోనే వస్తావా అనేది. విజయవాడ రావడానికి అన్ని తిప్పలు. ఇక హైదరాబాద్ అంటే మన ముఖానికి జీవితంలో చూస్తామన్న ఆలోచనే లేదు. అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. అట్ట చెప్పండిరా. హల్లెలూయా. ఇక అక్కడికి వెళ్ళామనుకో ఐపీసీకి ఏం తెలుసు మనకి, బొమ్మలు కొనుక్కోవడం, పప్పలు కొనుక్కోవడం తప్ప. అదిగో ఆ ట్రైన్ అలా పోతూ ఉండేది. మా పని ఏంటో తెలుసా? లెక్క పెట్టడం. 1 2 3 ఏంటయ్యి చెప్పండి అమ్మా. పెట్లమ్మా, భోగీలమ్మా. ఒక్కొక్క పెట్టిన అమ్మో 60 పెట్లు 70 పెట్లు. నువ్వు ప్రభువును కలిగి ఉండు, ఈ పెట్లన్నింటినీ ప్రభు తగిలిస్తాడు. ఆశీర్వాదపు పెట్టెలన్నింటినీ ప్రభు అనుగ్రహిస్తాడు. నువ్వు నిత్య జీవాన్ని పొందు, ప్రభువును పొందు, రక్షణను పొందు, బాప్తిస్మము పొందు, పాపక్షమాపణ పొందు, పరిశుద్ధాత్మను పొందు, దేవుని నీతిని వెతుకు. అప్పుడు అవన్నీ సీక్ ye first the kingdom of God, then all things shall be added unto you అన్నాడు. అవి యాడ్ అయిపోతాయంట. స్తోత్రం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. అది ఎట్లా అనుగ్రహించాడంటేనంట ప్రభు యొక్క ప్రత్యక్షత వలన. చెప్పండి. ప్రభు ప్రత్యక్షత అవసరం. ప్రభు బాహ్యంగా ఇజ్రాయేల్లో 2000 సంవత్సరాల క్రితం ప్రత్యక్షమయ్యాడు. నేటికి వాక్యముతో ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. దైవ ప్రత్యక్షత అవసరం సంఘాల్లో, వాక్య ప్రత్యక్షత అవసరం సంఘాల్లో,
దైవజనుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మీకు దైవ ప్రత్యక్షత కలుగుతుంది. ప్రత్యక్షత అంటే రెవల్యూషన్, రెవల్యూషన్ ఏమండి, రెవల్యూషన్. దేవుని యొక్క ప్రత్యక్షత, క్రొత్త క్రొత్త విషయాలు బోధించబడడం, దేవుడే మీకు కనబడడం. ఒక రకంగా చెప్పాలంటే లోకం ఆయన ఎవరు? బాబు చెప్పరేంటమ్మా, బాబు తోట నేను, ఓ గోగి నేను కావసం. ఆయన ఒక పని పెట్టుకున్నాడు. ఏం పనో చెప్పండి ఎవరన్నా? దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ను అన్నమంటారు అని కర్ర ఒకటి చెప్పి ఒకటి వేసుకుని ఊరంతా తిరుగుతున్నాడు. వాడి కన్నులు ఒక దినాన్న ప్రభువు తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నరాలు చూడు, దేవుడు ఉన్నాడని తెలుస్తుంది నీకు. నీ గోళ్ళు చూసుకో, దేవుడు ఉన్నాడని నీకు తెలుస్తుంది. నీ ముక్కు చూసుకో, దేవుడు ఉన్నాడని నీకు తెలుస్తుంది. నీ కళ్ళు చూసుకో, దేవుడు ఉన్నాడని నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకృతిని చూడు, దేవుడు ఉన్నాడని నీకు తెలుస్తుంది. చూసారా అండి, దేవుడు లేడని అచ్చంగా టీవీల ముందు కూర్చొని ఓదరగొట్టేస్తున్నాడు. తెలివితేటలన్నింటినీ వలకబోస్తున్నాడు. దేవుడు ఏమనుకుంటాడు? మీరు చెప్పండి, ఏమనుకుంటాడు అంటారా? అలాంటి వాళ్ళని చూసి నవ్వుకుంటాడంటారా? వెర్రివాడా అనుకుంటాడా? ఏమనుకుంటాడో. కానీ క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షతలో, స్తోత్రం, ప్రభు ప్రత్యక్షత కలగాలి. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వర్తమానాల్లో, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీ పాటలో, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మన ఆరాధనలో ఏం జరుగుద్దంట? క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షత వలన అది అప్పుడు బయలుపరచబడుతుందంట. దేవునికి స్తోత్రం. ప్రభు కనబడితే బయలుపరచబడుతుంది. బయలుపరచబడుట అనండి అందరు. దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరచనని రాస్తారు కదా, మళ్ళీ అట్లా రాస్తారు. బయలుపరచబడ్డం అంటే తెలియపరచబడ్డం. దేవుడు తెలియపరుస్తాడు. 23న మాకు సెమీ క్రిస్మస్ జరిగింది. ప్రజలు బాగానే వచ్చారు, దేవుని కార్యం జరిగింది. ఒక దైవజనుడు అప్పికట్ల జాషువా గారు, బిషప్ అయ్య గారు వచ్చారు, వర్తమానం అందించారు. 24న ఆయన 25 అనుకుంటా, నాకు 24 కాల్ చేశారు. నాన్న బాగా పరిచర్య జరిగింది, నేను ఎంతో సంతోషించానన్నారు. సంతోషం, స్తోత్రం. మా చెల్లా ఎలా ఉంది? అమ్మినీకి ఎలా ఉంది బాబు? రాత్రి నాకు కల్లో హాస్పిటల్లో పెట్టినట్లుగా కనబడుతుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మా అమ్మాయిని అన్నాడు. అవునా అయ్యగారు? అలాగే అయ్యగారు అని చెప్పారు. 25 అయిపోయింది. 26న ఊరికి అట్లా నిలబడింది. మాకు కుక్కలు 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఒకటి అక్కడ ఆ క్యాంపస్లో ఉంటుంది, 2 ఇక్కడ ఉంటాయి. అది ఊరికి ఎలా ఉందంటే ఇవిడి పడిపోయింది, కాలు చిట్లింది. హాస్పిటల్లో పెట్టాం. ఆయన మళ్ళా ఫోన్ చేశారు. నేను అన్నాను, అయ్యా మీకు బయలుపరచబడింది జరిగిందండి, వాస్తవమేనా? అవునా అయ్యా అని ఆయన నిన్న మొన్న వచ్చి వెళ్ళారు. చూసారా, జరిగే విషయాన్ని దేవుడు కొన్నిసార్లు మనకు బయలుపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు సరి చేసుకోవడానికి, కొన్నిసార్లు తప్పించడానికి, కొన్నిసార్లు బుద్ధి నేర్పడానికి, కొన్నిసార్లు మనతో ఆయన ఉన్నాడని తెలియజేయడానికి రకరకాలైనటువంటి బయలు పరచబడ్డ. దేవుడు నీకేమైనా బయలుపరుస్తున్నాడా? వాక్య ప్రత్యక్షతలో ఏమైనా విషయాలు నీకు తెలుస్తున్నాయా? కొంతమందికి అసలు వాక్య ప్రత్యక్షత ఎక్కడ? మన వాక్యం చెప్తా ఉంటే వాళ్ళకి కమ్మటి, చెప్పండి అమ్మా, ఒక ఆవిడకంట నిద్ర పట్టట్లేదంట, డాక్టర్ దగ్గరికి పోయిందంట. డాక్టర్ అన్నాడంటే, ఇదిగో మా దగ్గరలో చర్చ్ ఉంది, అక్కడికి పోయి కాసేపు కూర్చో, అదే పడద్దు అన్నాడంట. చెప్పరేంట్రా? అలా ఏమన్నా ఉందా? కొంతమంది మందిరంలోనికి రావడం
ఆలస్యం. ఇప్పుడు కునికి అనేది ఎవరికైనా, పాస్టర్ గారులకైనా కొన్నిసార్లు వస్తుంది. మరి రాత్రి తెల్లవారులు కొన్నిసార్లు నిద్ర రాకపోతే రాదా చెప్పండి. కానీ వచ్చిన కాడ నుండి చెప్పట్లేదు మీరు, అదే పొరపాటు లేపామనుకో మళ్ళీ ఏమి తెలియదు. ఏంటమ్మా లేపాం? ప్రార్థనలో ఉన్నారా? ప్రార్థనలో ఉన్నావా? కనిపెడుతున్నావా? దైవ ప్రత్యక్షత, వాక్యపు ప్రత్యక్షతలో ఏమవుద్దంట? బయలుపరిచేటట్లుగా ప్రభువు చేస్తాడు. రక్షణను బయలుపరుస్తాడు వాక్య ప్రత్యక్షతలో. యేసయ్య నీకు కనబడితే ఏం కనపడాలి? రక్షణ ప్రత్యక్షత రావాలి. ఈ దినాల్లో రక్షణను గురించిన వర్తమానాలు ఎక్కువగా ఉండాలి. ప్రతి వర్తమానం దేని గురించి మాట్లాడాలి? రక్షణ పొందావా? నీ బిడ్డలు రక్షించబడ్డారా? నీవు రక్షణ పొందిన అనుభవంలో ఉన్నావా? రక్షింపబడకపోతే ప్రమాదము నీ కొరకు పొంచి ఉంది. మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి, చాలా రాశాడు అక్కడ, ఒక మాట కాదు. మళ్ళీ అందులో ఏం చనిపోయాడు? కృపను బట్టి. ఎట్లాగా? ఆయన ప్రత్యక్షతలో మనం రక్షించబడుతున్నాం, అది కూడా కృప ద్వారా. ఇందాకడేమన్నాడు? ముందేమన్నాడు? క్రియలను బట్టి ఏ క్రియలను బట్టి? మన క్రియలను బట్టి కాక కృప ద్వారా అనండి అందరు. అమ్మా, నువ్వు ఎన్ని చేసినా నీకు రక్షణ లేదు, కృప ద్వారానే. హల్లెలూయా. మార్టిన్ లూథర్ భక్తుడు బయటకు రాకమునుపు ఈ పోపులని కొంతమంది, బిషప్పులను కొంతమంది బయలుదేరి వాళ్ళు ఏం చేసేవారంటేనంట, ఏమా అది ఎవరు బుక్ దాని కిందది చిన్నది, అది ఈ ఈ ఈ సర్టిఫికెట్లు అమ్మేవాళ్ళంట. ఎడ్రా ఇదిగో ఎడ్రారా, ఇదిగో నీ పాపములు క్షమించబడి. ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు పాపాలు ఏమైపోయినాయి? సంతకం ఎవరు పెట్టారు? బిషప్, పోపు. చూసారా? దీనికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారా పెట్టరాయ్ గారు పాపం క్షమించబడటానికి? దాంతో క్యాథడ్రిల్స్ కట్టారు. అప్పుడు దైవజనుడైన మార్టిన్ లూథర్ లేచి, నాయన మీరు సంతకాలు పెట్టినంత మాత్రాన ఆమె పాపం క్షమించబడదు. ఆమె పాపం క్షమించబడాలంటే కృపను పొందాలి. ఆమేన్. కృపచేతనే తప్ప మన క్రియలను బట్టి కాదు, మీ స్వనీతి కాదు, మీకు కాదు. ఉర్రేసేస్తామని బెదరేశారు. మీరు ఉర్రేసినా బరి తెగించినా వాక్యం ఎలా చెప్తుంది అని రోమాపత్రిక చూపించాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అయితే క్రీస్తు యేసు ద్వారానే మనము నీతిమంతులముగా పిలువబడుచున్నామని ఎదురు తిరిగాడు వారికి. రక్షించబడ్డావా? నీ పాపము క్షమించబడిందా? ప్రభువు నిన్ను క్షమించాడా అనేది రాత్రి ప్రశ్న. స్తోత్రం. ఏమన్నాడు నాన్న? ఇంకా అక్కడ మనలను రక్షించి ఆయన పిలిచాడు. రక్షణేమో అనాది కాలంలోనే ఏర్పాటు చేశాడు. నీవెప్పుడో రక్షించబడ్డావు ఆయన దృష్టిలో, కానీ పిలుస్తున్నాడు ఇప్పుడు. స్తోత్రం. వెల ఎప్పుడు చెల్లించాడు? అనాది కాలములోనే చెల్లించాడు. స్తోత్రం. నీకు రక్షణ ఎప్పుడు ఇవ్వబడింది? ప్రీడెస్టినేషన్ అంటాడు. ఎప్పుడో ప్రభువు నిన్ను రక్షించాడు, కానీ ఇప్పుడు దాని కొరకు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు దాన్ని అంగీకరించాలి. చెక్ ఇచ్చామనుకోండి, ఏం చేయాలి? సంతకం పెట్టి బ్యాంకుకి వెళ్ళాలి. బ్యాంకుకి వెళ్ళినాక సంతకం పెట్టాలి. నేను సంతకం పెట్టను అంటే చెల్లుద్దా? ప్రభువు నీకు రక్షణ ఇచ్చేశాడు ఆల్రెడీ. నువ్వేం చేయాలి? దాన్ని నోటితో అంగీకరించాలి. పాపిని, ప్రభువా నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డనుగా చేర్చుకో అంటే చాలు, నీవు రక్షించబడతావు. స్తోత్రం. హల్లెలూయా. చక్కటి మాట ఇప్పుడు చదివిన మాట మళ్ళీ చదివమ్మా. మనలను రక్షించి
చక్కటి పిలుపుతో మిమ్మల్ని పిలుస్తున్నాడంట. స్తోత్రం. ఏం చేస్తున్నాడు చెప్పండి? రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాచి పిలాచుచున్నాడు. రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే, బాప్తిస్మం పొందని వారు ఎవరైనా ఉంటే, ప్రభు ఈ రాత్రి ఏం చేస్తున్నాడు? కమ్మటి పిలుపు పిలుస్తున్నాడు. స్తోత్రం. అమ్మాయి, చిన్నమ్మాయి అంటుంది ఒక అమ్మ. చిన్నోడా అంటుంది. వాడు చిన్నోడా, వాడు అర డజన్ తింటాడు దోశలు. ఇలా ఉన్నాడు వాడు. చిన్నోడా అంటే కానీ వాడికి అమ్మ కమ్మని పిలుపు. అంతకన్నా శ్రేష్టమైన పిలుపు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక పిలుపుని గురించి ఒక మాట చెప్తాను చూడండి. తీయండి. ప్రభువు మనల్ని పిలిచిన పిలుపు గురించి చదవమ్మా. ఎక్కడుందో? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు అనుకుంటా చూడండి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరు సుఖదుఖములందు ఒకరు పాల్గొని సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునయుండుడి. ఎందుకంట చెప్పండి అమ్మా. మతం మార్చడానికి మిమ్మల్ని పిలిచింది ప్రభు. అయ్యగారు ఎందుకు పిలిచాడు చెప్పండి అమ్మా. మిమ్మల్ని ఏమైనా మాయ చేస్తున్నారు ఇక్కడ? హిప్నటైజ్ ఏమైనా చేస్తున్నారు? మా చిన్నప్పుడు ఒకడు వచ్చాడు హై స్కూల్కి. అదిగో మీరు గన్న పట్టుకున్నారు, మీరు గన్న పట్టుకున్నారు, పాకిస్తాన్ వాళ్ళని కాల్ చేస్తున్నారు అంటే ఈ పిల్లలు లేస్తున్నారు ఇట్లా. దాన్ని హిప్నటిజం అంటారంట. ఏమీ లేకపోయినా కానీ ఆడు చెప్పే మాటలను బట్టి ఏమనుకుంటారు వీళ్ళు? చెప్పట్లేదు, ఏదో వాళ్ళ చేతుల్లో గన్ను ఉన్నట్టు, నిజంగానే పాకిస్తాన్ వారిని కాల్ చేసినట్టు ఒక ఫీలింగ్లోకి వచ్చేస్తారంట ఇక్కడ. అదేమైనా చేస్తున్నాం మేము? ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి ప్రభువు పిలిచాడు. అయ్యగారు, బంగారు వీధులు, రత్న వజ్ర ముత్యాల మేడలు. స్తోత్రం. ఒక భక్తుడు అన్నాడు, 6 దినాల్లో ఇంత గొప్ప సృష్టిని దేవుడు చేస్తే, ఇంత సుందరమైన సృష్టిని చేస్తే ఎన్ని దినాల నుంచి చేస్తున్నాడు అయ్యగారు? నేను వెళ్ళి స్థలము సిద్ధపరచిన ఎడల మీరును నాతో కూడా ఉండులాగున నేను మీ కొరకు వస్తానన్నాడుగా ప్రభు. ఎన్నేంట్లయింది వెళ్ళి? చెప్పండమ్మా. 2000 సంవత్సరాలు అయింది యేసయ్య వెళ్ళి. 2000 సంవత్సరాల నుండి కడతానే ఉన్నాడంట. ఎంత సుందరంగా కడుతున్నాడు ఏమండి? సుందర ఏదో పాడతారు ఒక పాట ఎట్టకమది. ఊరుకో. సుందరమైన పరలోకం, సౌందర్య సియోను అన్ని ఎండ్ల నుండి కడుతున్నాడంటే, తెలుగులో స్థలము సిద్ధపరచడం అన్నాడు కానీ పాస్టర్ గారు ఇంగ్లీష్లో ఎలా ఉందో చూసారా? ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ఏ మ్యాన్షన్స్. పెద్ద పెద్ద అంతఃపురాలు కట్టడానికి నేను వెడుతున్నాడంట ఆయన. పరలోకం అమెరికా లాగా ఉండదు. ఒక్కసారి మన వాళ్ళు అమెరికా వెళ్ళి వచ్చి కింద నడవట్లా. మొన్న మా మధ్య ఒక అయ్యగారు మాకు అమెరికా వెళ్ళి వచ్చాడంటే ఆడికి ఒక బ్యాగ్, మళ్ళీ అది పట్టుకోవడానికి ఇంకొక పాస్టరు. ఓరి బాబు, ఒక్కసారి అమెరికా వెళ్ళి వస్తే అంత వారం చేస్తే మరి పరలోకం సంగతి ఏం చెప్పు. ప్రభువు మనకు పరలోకం ఇవ్వడానికి పిలిచాడు. ఎట్లా అన్నాడు అది? దేని? ఆశీర్వాదమునకు పరలోకం రాయడానికి పిలిచాడు రా మిమ్మల్ని. సెంటున్నర భూమి కాదు నాన్న, 10 సెంట్ల భూమి కాదమ్మా, ఎకరం పొలం కాదు నాన్న. పరలోకాన్ని ప్రభువు నీ పేరు రాస్తున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసులగుటకు
మీరు పిలవబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అసలు మిమ్మల్ని ఇక్కడికి పిలిచిందే ఆశీర్వాదాన్ని మీకు అంటగట్టి పంపించడానికి, ఆశీర్వాదాన్ని మీకు అప్పగించి పంపించడానికి, ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించి పంపించడానికి. దేవుని పిలుపులో ఏముందో చెప్పండి? అంత గొప్ప పిలుపు. ప్రభువు రక్షణ కొరకు మిమ్మల్ని పిలుస్తున్నాడు. అసలు ఏమన్నా లెక్క ఉందా నీకు? ఒక అమ్మ అంటుంది, మా మనవరాలు పెళ్ళి అయినాక ఇక పొందేస్తా. ఇక ఆ మనవరాలు పెళ్ళి కాకపోతే పొందవా? అది నా ప్రశ్న. బాప్తీసం అంటండి, చెప్పండి. ఇక దేవుడు గసగస వణికిపోయి, అమ్మో అమ్మో నువ్వు పొందవా? అయితే మనవరాలు పెళ్ళి ఇప్పుడే చేసేస్తాను, నాగను ఇప్పుడు ఈ రాత్రి చేసేస్తే పొందుద్దంట. సచ్చి నరకంలో పడిపోతావు. మనవరాలు పెళ్ళి అయినా అవ్వకపోయినా, సాలలో పశువులు ఉన్నా లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో ఉన్నా లేకపోయినా, అంజూరపు చెట్లు కాయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, అస్సలు ఇవన్నీ నథింగ్ అండి. నేను గంతులు వేసేది అంటున్నాడు భక్తుడు. హల్లెలూయా. ఇవన్నీ పెద్ద లెక్కేమే. పంట ఈ సంవత్సరం కాకపోతే రేపు పండుద్ది. పెళ్ళి ఇవాళ కాకపోతే రేపు అవుద్ది. దేవునికి స్తోత్రం. ఉద్యోగం ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అవుద్ది. దేవునికి స్తోత్రం. ఆమేన్. అవుద్దా లేదా? మరి దానికి ఎందుకు ముడి పెడుతున్నారు? రక్షణ పొందండి, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ. ఏమన్నా అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా లేదా? అది పోయే ప్రమాదం ఉందంట. ఏది? ఆశీర్వాదం. ఎప్పుడు? వాడు తిట్టాడని మనం తిడితే, వాడు కొట్టాడని మనం కొడితే, వాడు అంటే మనం కూడా అంటే ప్రమాదం ఉందంట. అది వద్దు అసలు. కీడుకు ప్రతి కీడొద్దు, దూషణకు ప్రతి దోషం. మీ పిలుపు శ్రేష్టమైన పిలుపు. చెప్పండి, నా పిలుపు శ్రేష్టమైన పిలుపు. ప్రభువు నన్ను పిలిచాడు. నేను మందిరంలో ఉన్నానంటే ప్రభువు నన్ను పిలిచాడు. నేను రక్షణ పొందానంటే ప్రభువు నన్ను పిలిచాడు. నేను సేవ చేస్తున్నానంటే ప్రభువు నన్ను పిలిచాడు. ఎవరు పిలిచారు మనల్ని? హల్లెలూయా. మనల్ని ఏదో ఒకటి అంటారు. సాంబార్కి మొహమాసి వెళ్తున్నారా అన్నారంట ఎవరు మీటింగ్కి వచ్చేవాళ్ళని. వాళ్ళు ఏదో ఒకటి అంటూనే వాళ్ళనేం పట్టించుకోమాకండి. మన పిలుపు శ్రేష్టమైనది. చదువమ్మా. మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచిన ఆ క్రీస్తు, పిలిచిన క్రీస్తు యేసు. ఏ క్రీస్తు యేసు? ఆ క్రీస్తు యేసు అనండమ్మా. రకరకాల క్రీస్తులు బైబిల్లో కూడా ఉన్నారు. యేసు ఉన్నాడు ఒకడు. 5 యేసులు ఉన్నారంట. మా ఊరిలో ఒక ఆయన, మా ఊరి పక్కన వేములమాడలో ఒక ఆయన ఉన్నాడు. మాకేది చర్చి కట్టేటప్పుడు ఇది ఇచ్చారు. ఏవి? చెక్కలు ఇచ్చారు. దాని కొరకు నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చేసరికి చెక్ ఇద్దామని రమ్మన్నా. వచ్చాడు. పేరు చెప్పండి అన్న. యేసు ప్రభు అన్నాడు. నేను అన్నాను ఆధార్ కార్డులో ఉన్నది చెప్పండి అన్నా. నిన్న మొన్న కూడా తగిలాడు, ఇంకా బతికే ఉన్నాడు. అదేనండి యేసు ప్రభు అన్నాడు. ఇది ఏమండి, చెక్కులో రాసేటప్పుడు రికార్డులో ఉన్నది రాయాలి, లేకపోతే చెల్లదన్నా. బ్యాంకు పుస్తకం మీద ఉన్నది చెప్పమన్నా. అయ్యో యేసు ప్రభువేనండి అంటున్నాడు. చూసారా? ఇలాంటి యేసు ప్రభువులు చాలామంది ఉన్నారు. ఆ యేసుని గురించి మాట్లాడట్లా. మీ ఊరిలో కూడా యేసులు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ క్రీస్తు యేసు. ఏ క్రీస్తు యేసు? అనాది కాలములోనే అబ్రహాము చేయలేని పని, ఇస్సాకు చేయలేని పని, యాకోబు చేయలేని పని, పరమందున్నటువంటి దూతలలో ఎవరు చేయలేని పని, పాప మానవాళి కొరకై
మొదటి ఆదాము చేసిన పాపము కొరకై ప్రాణం పెట్టడానికి, పరిశుద్ధమైన రక్తమును చెందించడానికి ఎవరు వెడతారు నా ప్రజల కొరకు, ఎవరు వెడతారు మనుష్యులందరి కొరకు ప్రాణం పెట్టడానికి అని మీటింగ్ జరుగుతూ ఉంటే త్రిత్వములో నుండి ఇదిగో దేవా, ఇదిగో నా తండ్రి, నేను ఇక్కడ ఉన్నాను, నేను వెడతానని మన కొరకు పరలోకమును విడిచి భూలోకములోనికి దిగి వచ్చిన ఆ క్రీస్తు యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను తీసుకెళ్ళి గాంధీ గారికి పోలుస్తావా? ఆయనను తీసుకువెళ్ళి అంబేద్కర్ గారికి పోలుస్తావా? ఆయనను తీసుకొని వెళ్ళి మహానుభావులకు పోలుస్తారా? నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా? జీవనదులన్నీయు సర్వసంద్రాములు ఒక్కటయ్యగసిన నిన్ను తాకాగలవా? నీల జాలిగా ప్రేమగా దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీల జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా కరుణించేదెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? హల్లెలూయా, 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 ఆమేన్. దేవుడెవరు? రక్షకుడెవరు? దేవునికి స్తోత్రం. మా సంఘంలో గోపి గారు అని ఉన్నాడు, నిర్మలమ్మ గారు అబ్బాయి. చిన్నమ్మాయి ఇలా దూని పట్టురావే అన్నాడంట కూతుర్ని. ఎక్కడుంది డాడీ అన్నదట కూతురు. అది అక్కడ ఉందో వెళ్ళు, అంబేద్కర్ గారి ఫోటో వెనకాల అన్నదంట కూతురు. చూసారా? అంబేద్కర్ గారు కాదే దేవుడే అన్నాడంట. నేను అంబేద్కర్ గారికి వ్యతిరేకం అనుకునేవాడు కాదు సుమారు. రేపు కూడా అంబేద్కర్ గారి కార్యక్రమంలో మొవలో మాట్లాడడానికి ప్రత్యేకమైన ఆహ్వానితుల్లో నేనున్నాను. 17 వాల్యూమ్స్ తెచ్చి జాగ్రత్తగా చదువుతున్నాను. ఐ మై సెల్ఫ్ కాల్ అన్ అంబేద్కరైట్ అండ్ అంబేద్కరిస్ట్. ఐ స్పీక్ ఆన్ హిమ్. కానీ వాక్యములో నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూసారా? ఆ చిన్న పిల్ల మందిరానికి వచ్చే పిల్ల ఉందంట, అవునా డాడీ అంబేద్కర్ గారి దేవుడా? అంటే ఈ సూర్యుడిని ఆయనే చేశారా? ఈ చంద్రుణ్ణి ఆయనే సృజించాడా? మన భూమిని ఆయనే చేశారా డాడీ అందంట. నోరు మూసుకుని ఎలవే అన్నాడంట. నేను చెప్పడం కాదు, గోపి గారు వాళ్ళ అమ్మొచ్చి సాక్ష్యం చెప్పింది మందిరంలో. దేవుడెవరు? రక్షకుడెవరు? నీ నా పాపము కొరకై ప్రాణం పెట్టిన వారెవరు? అంబేద్కర్ గారు భారతదేశానికి గొప్ప మేలు చేశారు. ఇవాళ స్త్రీ బ్రతికి బట్ట కడుతుందంటే ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం. భారతదేశంలో అవమానించబడకుండా ఈ విధంగా బహిరంగంగా సువార్త చేస్తున్నామంటే ఆయన ఇచ్చినటువంటి సెక్యులరిజం. ఆయనను గణపరిచేవారిలో గౌరవించేవారిలో నేను కూడా ఉన్నాను. కానీ దైవత్వం, ద డియటీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తునకే మరియ గొప్పదే. ఆమె ఈ లోకానికి యేసయ్య రావడానికి గొప్ప సాధనంగా ప్రభు ఆమెను వాడుకున్నారు. కానీ ఆమె మన కొరకు రక్షణనివ్వలేదు, యేసు రక్షణనిచ్చాడు. అనాది కాలముననే భూమికి పునాదులు వేయబడక మునిపే, భూమి ఆకాశములు సృజింపక మునిపే క్రీస్తు యేసులో నీవు పరలోకములో ఉండాలని,
నీవు రక్షణ పొందాలని, నీవు నరకము నుండి తప్పించబడాలని ప్రభువు నీ కొరకు గొప్ప త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ క్రీస్తు యేసు, చెప్పండి ఇప్పుడు, ఏ క్రీస్తు యేసు? మనలను సృజించిన క్రీస్తు యేసు, మన కొరకు ఆలోచించిన క్రీస్తు యేసు, మన రక్షకుడైన క్రీస్తు యేసు, మన కొరకు ప్రణాళిక చేసిన క్రీస్తు యేసు, మన కొరకు పరలోకము నుండి దిగి వచ్చిన క్రీస్తు యేసు. ఆ క్రీస్తు యేసు మరణమును ఏం చేశాడంట? చెప్పండి అమ్మా, కొంచెం అండర్లైన్ చేసుకోండి అమ్మా ఆ మాటను. మరణమును నిరర్ధకం చేసిన అండర్లైన్ చేసుకోండి అమ్మా. ఇట్లా అనండిరా, అందరూ చెప్పండి. మరణమును చెప్పరా, నువ్వు కూడా చెప్పు. మరణమును నిరర్ధకము చేసి, ఇప్పుడే లేచినట్టున్నాను నిద్రలో నుంచి, ఏం చెప్తున్నారని. మరణం ఏమైందో చెప్పండి. మరణం ఏమైంది? నిరర్ధకమైంది అనండమ్మా. యేసు అంటే ఎవరు అనుకున్నారు? ఏమండి, ఎవరో భక్తుడు పాట రాశాడు, యేసు అంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసు అంటే ఎవరో తెలుసుకో, తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. నిరాకార దేవుడు, నిత్యమైన దేవుడు, నిరాకార దేవుడు, నిత్యమైన దేవుడు, నింగి నీలకు సర్వం నిలిచి ఉన్న దేవుడు, నింగి నీలకు సర్వం నిలిచి ఉన్న దేవుడు. యేసు అంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. ఆకాశము చేసినది దేవుడే, భూమిని సృష్టించినది దేవుడే. ఆకాశం చేసినది దేవుడే, భూమిని సృష్టించినది దేవుడే. సూర్యుడు చంద్రుడు, నక్షత్ర గోళములు, సూర్యుడు చంద్రుడు, నక్షత్ర గోళములు, అగ్ని వాయువు జలములు అన్నీ మనకిచ్చిన, అగ్ని వాయువు జలములు అన్నీ మనకిచ్చిన యేసు అంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసు అంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. సర్వజనులారా ఆలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి. సర్వజనులారా ఆలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి. సామాన్యులేమి సామంతులేమి, మానులేమి సామంతులేమి, ధనికులు దరిద్రులు లోక నివసులెవరై, ధనికులు దరిద్రులు లోక నివసులెవరై. యేసు అంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసు అంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసు అంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. హల్లెలూయా. యేసు అంటే ఎవరో కొంచెం వెళ్ళి చెప్పండి లోకానికి. వాళ్ళకి తెలుసా? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసు అంటే పలానా వాళ్ళ దేవుడు, అయిపోయింది. ఇక మొన్న ఈ మధ్య అక్కడ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, ఈ మంత్రులందరూ అంటున్నారు, మొన్న క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంట. నేను అనుకున్నాను, ప్రభువా వారితో మాట్లాడండి నాయన. క్రిస్మస్ క్రైస్తవుల కొరక? యేసయ్య క్రైస్తవుల కొరకు వచ్చాడా? లోకానికి ఒక దేవుడు ఉంటాడా? అమెరికాకు ఒక దేవుడు, ఇండియాకు ఒక దేవుడు, మవ్వకు ఒక దేవుడు, ముదునూరా నుదురుపాడుకు ఒక దేవుడు, గోడపాడుకు ఒక దేవుడు, గడ్డిపాడుకు ఒక దేవుడు ఉంటాడా? సృష్టికి ఒక్కడే దేవుడు, సర్వమును సృజించిన వాడు, సర్వోన్నతుడైన వాడు ఆయన. భూమిని చేసిన వాడు ఆయన, సూర్యుని చేసిన వాడు ఆయన, నక్షత్రములను చేసిన వాడు ఆయన, సర్వమునకు ఆధారభూతుడు ఆయనే. హల్లెలూయా. ఆయన నీవు తెలుసుకోవాలి. ఆయన గురించి నీవు ఇతరులతో చెప్తున్నారా? కొంతమందికి సిగ్గు యేసు ప్రభును, అందుకే చిన్న బొట్టు పెట్టి తిరుగుతున్నారు. మళ్ళా కనబడినట్టుగా. అడగాలనే మీరు పెట్టుకోకుండా పోవాలని నా ఉద్దేశం.
అడిగితే మీరేం చెప్పొచ్చు? అవునండి, ప్రభువు మమ్మల్ని రక్షించాడు, పాపము నుండి తప్పించాడు, శాపము నుండి తప్పించాడు, నరకము నుండి తప్పించాడు, చీకటి నుండి తప్పించాడు, నిత్య జీవములోనికి నడిపించాడు, వెలుగులోనికి రప్పించాడు, ఆశీర్వాదమునకు గట్టిగా పట్టారు. ఇది దేనికి వారసులం మనం? ఏబి మాసిలమణి గారు రాశారు, దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము, పరమాత్ముని రాక బలము ప్రసాదింప, పరిశుద్ధాత్మునికై అనండి గట్టిగా. ప్రార్థన సలుపుదము, పరమాత్ముని రాక బలము ప్రసాదింప, ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము, ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము, దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. ఇక పాడుకుంటూ పోతే తెల్లారదు కానీ మనం ముగించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ క్రీస్తు యేసు మరణమును ఏం చేశాడంట? మరణం అనండి అందరూ. ఏం మాటలు ఊరుకోండి అంటారు. ఎందుకని? చావంటే రాజుబాబాయ్ గారు చెప్పారు, కుక్క అంటే భయం కరుసుద్దేమోనని కుక్క దండం పెట్టారు, పాము అంటే భయం కరుసుద్దేమోనని పాముకు దండం పెట్టారు, మనిషి అంటే భయం చంపేస్తాడేమోనని మనిషినే దేవుడు అన్నారు. అట్లా కాదు, మరణమును నిరర్ధకము చేసిన వాడెవరు? స్తోత్రం. మానవునికి మరణం అంటే భయం. పెట్టెదిరొస్తే చెప్పరేండి అమ్మా, వెళ్తారా? ఏమండి, పెట్టెదిరొస్తే ఇది గట్ట వెళ్ళిపోతారు అంతే. సమాధుల్లోకి వెళ్ళి తిరిగి వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు బస్సు పక్కన పెట్టేశాడు ఒకడు. వాళ్ళు ఎదురొస్తే ఏమైపోద్దంట చెప్పండి అమ్మా. అన్ని పిచ్చి, ఇట్లాంటి పిచ్చి వ్యవహారాలు నేర్పారు మా ఊరిలో. మరి మీ ఊరిలో ఉందో లేదు. ఒక ఆయన అన్నాడు, ఏ కాళ్ళ మధ్యలో నుంచి లాగమాకరా అంటున్నాడు. కాళ్ళ మధ్యలో నుంచి లాక ఎట్లా లాగుతారా గారు? మట్టి. ఇప్పుడు కాళ్ళు రెండు తంతేనే కదా ఏమొచ్చేది? బలం వచ్చేది. ఊరికే పైనుండి మాటలు ఇవన్నీ కూడా సొల్లు మాటలు. బీడీ తాగొద్దురా అని చెప్పాలా? మందు తాగొద్దురా అని చెప్పాలా? పేకాట వద్దురా అని చెప్పాలా? అవి చెప్పరు. కోడి పందాలు వేయొద్దురా అని చెప్పాలా? అవి చెప్పరు. ఏం చెప్తున్నారు? ఇట్లాంటి చవకబారు మాటలు చెప్పాల్సినవి చెప్పాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య అంట మరణం ఏం చేశాడు చెప్పండి? ఇది మీకు నేర్పాలని రాత్రి నా కోరిక. యేసు ప్రభువులో మనకున్న గొప్ప ధన్యత ఏంటంటే యేసయ్య మరణాన్ని ఓడించాడు, యేసయ్య మరణాన్ని జయించాడు, యేసయ్య మరణపు కోటలోనికి దుమికాడు. స్తోత్రం. అలెగ్జాండర్ ది గ్రేట్ అని మీరు విన్నారా పేరు? మహాచక్రవర్తి అయిన అలెగ్జాండర్ అంటారు. 33 సంవత్సరాల వయసు వచ్చేసరికి ప్రపంచాన్ని జయించాడంట.
భారతదేశం మీద కూడా దండెత్తి మరీ జయించాడట. కానీ ఒక చిన్న దోమ కుట్టినందుచేత అమ్మను చూడాలని ఆశ కలిగి అమ్మను చూడకుండానే చచ్చిపోయాడు. ఎందులోకి పోయాడు? సమాధిలోనికి పోయి ఇంకా ఇంతవరకు తిరిగి రాల. మరణపు కోటలోనికి దుమికి చెప్పట్లేదు మీరు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరంట ఎడజోండి. యేసయ్య మరణపు కోటలోనికి వెళ్ళిన తర్వాత అంట ఒక్కొక్క అడుగు వేస్తుంటే, చెప్పండి మరణమా ఏది నీ ముళ్ళు, అందరిని అలా వేసి చంపేస్తున్నావంట కదా, అణిచేస్తున్నావంట కదా, నీలో బంధించేస్తున్నావంట కదా, ఏది నీ ముళ్ళు అంటుంటే, ముళ్ళు కొరకు ఎడు చూడండి అమ్మా, అపవాది అంట యేసయ్య ఒక్కొక్క అడుగు వేస్తుంటే అపవాది ఒక్కొక్క అడుగు వెనక్కేసి అమ్మో 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 అని బెదిరిపోయి వెనక్కి వెళ్ళిపోతుంటే దానిని పట్టుకొని, చెప్పట్లేదు మీరు, దాని ముళ్ళును చెప్పట్లేదు మీరు. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోమంటున్నాం? యేసు ప్రభువులో మీరుంటే మరణాన్ని జయిస్తారు, తిరిగి లేస్తారు, సమాధిని జయిస్తారు, మరణమును జయిస్తారు, శక్తిని ప్రభు అనుగ్రహిస్తాడు. మరణపు ముళ్ళును విరచినవాడు ఎవరైనా. మరణపు కోటల్లో మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు తీరెను, మరణపు కోటలో మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు తీరెను, మరణములో సజయములు నావే, మరణములో సజయములు నావే, జయమని పాడెదను, నా విజయమే పాడెదను, జయమని పాడెదను, నా విజయమే పాడెదను, జయమే జయ దేవసుత, జయ జయ విజయ సుత, జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత, జయ ప్రార్థన కాలము బహు ప్రియమాయను, బహు ప్రియమాయ సార్థకమాయ దేవుని వాక్యము, దేవుని వాక్యం ప్రార్థన కాలము బహు ప్రియమాయను, బహు ప్రియమాయ సార్థకమాయను దేవుని వాక్యము, దేవుని వాక్యం ప్రార్థనలే బలిపీఠములాయను, ప్రార్థనలే బలిపీఠములాయను, జయమని
జై రానయ్యున్న రాజుకు, జై రక్షణనిచ్చిన యేసు స్వామికి, జై పరలోక రాజ్యము చేర్చు యేసు దేవునికి జై. హల్లెలూయా. ఎందుకు పిచ్చెక్కిన వాళ్ళలాగా తిరుగుతున్నాం దేశాల మడబడి? ఈరోజు 10 గంటలన్నా నేను నిలబడ్డా, ఇప్పటికి వచ్చింది కాకుండా 10 hours ప్లస్ దిస్. వచ్చే అవకాశం లేనట్టుగా కనిపిస్తుంది. అయినా ఎందుకు వచ్చాం? దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, మరణం నిన్నేమి మరణించిన తిరిగి సమాధిలో నుండి తిరిగి పెట్టి నిన్ను కప్పిపెట్ట లేదు అని చెప్పడానికి. నాయనమ్మ చచ్చిపోయింది అనుకో, ముసలమ్మ అనమాక, మా నాయనమ్మ ప్రభువులో ఉంది. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మా నాయమ్మ కూడా ఒక దినాన తిరిగి లేస్తుందని ధైర్యంగా మీరు చెప్పాలి. ఎందుకో తెలుసా? ఆయన మరణాన్ని నిరర్ధకము చేశాడు. చెప్పండి 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 చెప్పండి. మరణాన్ని ఏం చేశాడు? నిరర్ధకం అంటే ఇది చెప్పాలి మీకు, లేకపోతే ఇది గుర్తుండదు. మీకు ఎక్కడ చావు కనపడినా ఇది గుర్తు రావాలి. మరణాన్ని ఏం చేశాడంటే ఆయన అర్థం ఇట్లా చేశాడు, ఇట్లా చేశాడు. మళ్ళీ అంటించడానికి లేదు సుమా, ఇంకా అర్థం లేకుండా చేశాడు. మరణం అంటే ఇది వరకు ఒక అర్థం ఉంది, అందులోకి వెళ్ళినవాడు ఇంకా తిరిగి రాడు, ఇక లేవడు, ఇక అటు నుంచి అటే అనే భయాన్ని జయించి మరణాన్ని చించేశాడు, మరణాన్ని నిర్వీర్యం చేశాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, పరలోక రాజ్యం ఇచ్చాడు. ఇంకా మరణానికి భయపడనక్కరా లేదు. అందుకే కొరింథీ పత్రికలో అంటాడు, మీరు బల్లలో పాలు పంపులు పొందినప్పుడెల్లా ఆయన మరణమును ప్రచురము చేయుదురు. స్తోత్రం. యేసయ్య మరణాన్ని ఏం చేయాలి చెప్పండి? ప్రచురము చేయాలి. ఎక్కడ ఇట్టగా 100 రూపాయలు చించానని ఒకడు అన్నాడు. అమ్మా 100 రూపాయలు చించేశాడు అన్నాడు. ఈడు రోజుకు 400 అవుతాడు. ఈ కుక్క రోజుకు 400 అక్కడ పోతాడు. దీనికి అమ్మో అమ్మో అంటున్నాడు. ఇది ఒకడు అన్నాడు, నన్ను బెదరేశాడు, ఇది చించితే మిమ్మల్ని లోన్ వేస్తారని. దీని కొరకు నేను లోనకి వెళ్ళడానికి రెడీగా ఉన్నా. హల్లెలూయా. ఎందుకు వచ్చావురా నువ్వు జైలుకి అన్నారనుకో, యేసయ్య మరణాన్ని చించేశాడని చూపించానండి, నన్ను తెచ్చి ఇక్కడ వేసారండి అన్న వాళ్ళకు కూడా చెప్తే ఏమైందో తెలుసా? చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. పౌలు శీలలు ప్రార్థించి, ఎట్లాగది అర్ధరాత్రి అంతేనా, పాటలతో ప్రార్థించగా సరసాల బ్రతకాలయే, పాటలతో ప్రార్థించగా సరసాలు బ్రతకాలయే, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి అరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాలు బ్రతకాలయే, పాటలతో ప్రార్థించగా చెరసాలు బ్రతకాలయే. హల్లెలూయా. పాట పాడమంటే ఊపిరే అట్లా మీకు అసలు. కొంతమందికి నిన్న ఒక అమ్మాయి అక్కడికి నేను మోపితే వెళ్ళా, అక్కడ ఆ రొట్టె ఆరాధన కార్యక్రమాన్ని అక్కడికి వెళ్తే అమ్మో అసలు రెచ్చిపోతుంది. నేను అన్నాను, అమ్మ మరి ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు రెచ్చిపోరు? పాట పాడేటప్పుడు మీ గొంతంతా విప్పాలి. ఆరాధన చేసేటప్పుడు మీ గొంతంతా, మీ బస్ స్టాండ్లోకి వెళ్ళి మీ గొంతు చించుకుని దేవుని మాటలు పలకండ్రా, చెప్పాలి. హల్లెలూయా. చెప్తారనే నేను ఇక్కడికి వచ్చా, లేకపోతే ఎందుకు మీరు ఇంకా అంటున్నాడు ఒకడు పద్దాకెట్. నేనేమైందన్నా, అయ్యగారు ఇట్ట అంటున్నాడు,
వాళ్ళ మేనగోళ్ళంట దుబాయ్ నుంచి వాచ్ తెచ్చిందంట. ఇప్పుడు అది నేను చూడాలి అందరిలో. దానికి ఇప్పుడు అందరికి నేనన్నా ఎట్ట తిప్పమాకెట్ తిప్పాడంటే గిట్టక తిరగాల్సి వస్తుంది. నువ్వు సువార్త చేయాలి. దేవునికి స్తోత్రం. ముగించేస్తున్నా. యేసయ్య మరణాన్ని చించేశాడు. ఎక్కడైనా మరణాన్ని చూసినప్పుడు మీరు భయపడనక్కరా, తిరిగి లేస్తాడని చెప్పాలి. వీడు ప్రభువులో ఉన్నాడా, తిరిగి లేస్తాడు. నిత్య జీవము కొరకు తిరిగి లేస్తాడు. హల్లెలూయా. మేము మరణానికి భయపడేవారం. అరే బొండలేసి బిగించారంట. పాటలు పాడుతుంటే చెరసాల పునాదులు షేక్ అయిపోయినాయి. బొండలు దానికి వేసిన చైన్లు చెప్పరేంటి తెగి కింద పడిపోయినాయి. ఎక్కడోళ్ళు అక్కడ పరుగులు. వీళ్ళు ఎక్కడ పరిగెత్తాలి, అక్కడే ఉండి వాక్యం చెప్పడం మొదలెట్టారు. హల్లెలూయా. దేవుడున్న మాట నిజం, ఆయన మన కొరకు వచ్చిన మాట నిజం, మనము ప్రకటించే యేసయ్య నిజం. ఇదే మన ధైర్యం. మనం ఎక్కడ భయపడనక్కరా. ఈ మధ్యకాలంలో తెగ గదిరేస్తున్నారు. మనం వాట్సాప్లో అక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారు, ఎక్కడ బస్సు పగలు కొట్టారంట. ఈ బస్సు పగలు కొట్టారని వీళ్ళందరికీ చెప్పడం మొదలెట్టారు. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకి తెలిసి వీళ్ళకి తెలిసి 100 బస్సులు కొత్తగా కొనిపెట్టారు. మామూలుగా ఉంటే ఒక బస్సే, ఇప్పుడు ఎన్ని బస్సులు వచ్చినాయి, కొత్తగా 100 వచ్చినాయి. ఎక్కడో చర్చి పడేశారంట. ఆ చర్చి పడేశారని చెప్పి చర్చి పడేసేసరికి వాళ్ళు ప్రేరేపించబడి ఇప్పుడు 1000 చర్చిలు కట్టారు కొత్తగా. కదిపావో కందిరేగలు తొట్టి లేచినట్లు లేస్తుంది సంఘం. వాళ్ళ జోలికి పొమ్మాకని చెప్పాడంట నెహ్రూ గారు. ఎవరితో తెలుసా ఆయన? ఎవరండి? పెద్ద 4000 కోట్లు పెట్టి పెద్ద బొమ్మ కట్టారు ఆయనకి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నాడంట. ముస్లింలను పంపేసినట్టు లేపావంటే మన పని. క్రైస్తవ సంఘం లేస్తున్న దినాలు ఈ దినాలు. హల్లెలూయా. ఎవరిని చంపడానికి కాదు, ఎవరిని వాళ్ళు మీటింగులు పెట్టి వాళ్ళని కొట్టండి వీళ్ళని కొట్టండి అంటున్నారు. మేము మీటింగులు పెట్టి వాళ్ళు కొట్టినా ప్రేమించమని చెప్తున్నాం. మేము మీటింగులు పెట్టి దెబ్బలు కొడితే దెబ్బలు తినండి అని చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇదిగో మన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. మా బిడ్డలు మేమున్న చోట ఒక ముసలాయన కావిడి మద్దతు కొట్టి మా నాన్నగారి భుజం మీద ఒక ఆదేశాడు. మా నాన్నగారు భుజం పగిలిపోయింది. యాకోబయ్య గారు అని ఉండేవాడు. ఆయన నెత్తి మీద ఒక ఆదేశాడు. ఆయన నెత్తి పగిలిపోయింది. ఇద్దరు స్తోత్రం 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 అనుకుంటా ఇంట్లోకి వచ్చేసారంట. మా అన్న ఒక ఆయన ఉంటాడు, జోసఫ్ గారు అనేది మా రామయ్య మాస్టర్ గారి ఫ్రెండే. ఎవడరాడు కొట్టిందని చెప్పేసి కావిడి బాధ ఎత్తుకెళ్ళి ఆ ముసలోని అక్కడ దళ్ళో పడదోశాడంట. దళ్ళో పడదోస్తే పని అవుద్దా? కానీ వాళ్ళిద్దరు స్తోత్రం 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 అని వచ్చినందుచేత నిన్న అక్కడ మందిరం స్లాబ్ కంప్లీట్ చేశాం. 112 అడుగుల బారు, 62 అడుగుల వెడల్పు, అక్కడ మందిరం కట్టబడింది. ఓర్చుకున్న కొద్దీ మందిరాలు కట్టబడతాయి. ఓర్చుకున్న కొద్దీ సంఘాలు కట్టబడతాయి. ఓర్చుకున్న కొద్దీ మందిరాలు నింపబడతాయి. ఓర్చుకున్న కొద్దీ యవన బిడ్డలు వచ్చేస్తారు. ఓర్చుకున్న కొద్దీ దేవుని పని భారతదేశంలో జరగబోతుంది. యేసయ్య మరణాన్ని జయించాడు. ఏ ఒక్కడు యేసయ్య మరణాన్ని జయించాలని ఊరేగే యవన బిడ్డలు మాకు కావాలి. ఆమేన్ ఇక్కడే ఉండి కూర్చుంటే ప్రయోజనం. హర్యానా వస్తుంటే ఇప్పుడు హర్యానా నుండి ఫోన్ కాల్ వచ్చింది. అయ్యా హర్యానాలో సువార్త లేదు, ఎవరైనా సువార్త కొరకు వస్తారా అని. పెడతారా? హర్యానాకు సువార్తకు వెళ్ళాలి మీరు. ఏమండి? పంజాబ్కు సువార్తకు వెళ్ళాలి, రాజస్థాన్కు సువార్త కొరకు వెళ్ళాలి. సువార్త ఎక్కడ లేదో అక్కడికి సువార్త కొరకు మీరు ఆడపిల్లలను కూడా దేవుడు వాడుకుంటాడు. ఆమేన్ అంటారా? వెళ్తారా? మీరు ఆమేన్ అనకపోయినా పర్లా, కానీ వెళ్ళాలి. ఆమేన్. వెళ్ళడానికి ఆమేన్ అంటే ఇంకా మంచిది. కానీ ఆమేన్ అని ఉట్టి ఆమేన్ అంటే ప్రయోజనం. ఇంజనీరింగ్ చదివే బిడ్డలు సువార్త కొరకు పరుగులెత్తాలి. అన్న దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఈ దినాల్లో రమ్మంటే నేను కూడా 100 రూళ్ళు పెడుతున్నా. ఏటది? మీరు సువార్త కొరకు వెడతానంటే వస్తా. మీరు రాయలసీమ కనీసం 10 రోజులన్నా వెళ్తానంటే వస్తా. ఏజెన్సీ పరిచర్యకి 10 రోజులన్నా వెళ్తానంటే వస్తా. లేకపోతే దేవుని పరిచర్య కొరకు 1,00,000 రూపాయలన్నా ఇస్తానంటే వస్తా.
మా వాళ్ళు అంటున్నారు, అయ్యగారు ఆ మాట అనమాకండి, పరిశుద్ధరాజు గారు 1,00,000 అడిగాడు అంటారు. అనాలని అన్నా నేను. చూసారా, మన ఊరికే పిచ్చోళ్ళలాగా ఎందుకు పని చేయాలి? మనం చేసామంటే ఏదో ఒకటి జరిగి తీరాలి. ఒక పిఎం సామ్యాలయ్య గారు అంటే, అయ్యగారు పెద్దోళ్ళు ఇక్కడ ఉన్నారు, ఒక్క రాత్రి మీటింగ్ పడితే అక్కడ మందిరం కట్టబడేదంట. మనం ఒక రాత్రి మీటింగ్కి వెళ్ళామంటే ఒక్క బిడ్డన్న సేవ కొరకు వెళ్ళాలి. ఒక్క రాత్రి మనం మీటింగ్కి వెళ్ళామంటే 1,00,000 రూపాయలు ఇచ్చే దేవుని సేవకుడు అక్కడి నుంచి లేవాలి. హల్లెలూయా. కోసమే, అసలు మన రక్తమే దేవుని కోసం. దేవునికి స్తోత్రం. మీరు కూడా చెప్పుకోండి ఇంటికి వెళ్ళి, నాకు ప్రభు నా డబ్బంతా నీ కోసమే, అసలు నా జీవితమే నీ కోసం, నా ప్రాణం నీ కోసం, నా ఊపిరి నీ కోసం. అప్పుడు ఒక సంగతి చెప్తున్నాను, మీకోసం ఖర్చు పెట్టుకునేవన్నీ ఇక్కడే ఉంటాయి, ప్రభు కొరకు ఖర్చు పెట్టేవన్నీ పరలోకానికి వెళ్తాయి. కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు అక్కడికి వచ్చి మనం ఇక్కడ ఉండగానే చెప్పరండి అమ్మా, మనం చేసిన కార్యాలన్నీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాయి. అవునయ్యా నేను చేస్తాను, అవునయ్యా నేను వెడతాను, అవునయ్యా నేను చావంటే భయపడను, అవునయ్యా క్రీస్తు ఎవరో నాకు తెలిసింది, ఆయన అందరిలాంటి నాయకుడు, మరణమును జయించినటువంటి జగద్రక్షకుడు, నాకు ఆ యేసయ్య కావాలి, నేను ఆ యేసయ్యను గురించి ప్రకటిస్తాను, నేను ఆయన కొరకు జీవిస్తాను అనేవారు ఎవరైనా ఉంటే కాస్త త్వరగా లేచి నిలబడితే మనం కాసేపు ప్రార్థన చేసి ముగించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.